ఇంకోటి సార్ గత రోజుల్లో నుంచి చూసుకున్నట్టయితే ఇద్దరు లెజెండరీ యాక్టర్ అయితే ఎక్స్‌పైర్ అయ్యారు. ఎస్పెషల్లీ రీసెంట్‌గా అయితే 'ఫిష్ వెంకట్' గారు కూడా ఎక్స్‌పైర్ అయ్యారు. సో, ఇండస్ట్రీ నుంచి కూడా ఎలాంటి సహకారం అందలేదనేసి కూడా వాళ్ళ ఫ్యామిలీ ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఏ విధంగా చూడొచ్చు సార్ అసలు? ఒకటండి. ఇప్పుడు 'పిస్ వెంకట్' గారు చనిపోవడం బాధాకర విషయం. వాళ్ళ కుటుంబానికి నా సంతాపం తెలియజేస్తున్నాను. మాతో పాటు సినిమాలు చేశాడు. మా శ్రీహరి గారితో ఉండేవాడు. మాతో పాటు చక్కగా ముందడుగు వేసుకుంటూ వచ్చేవాడు. మీ శ్రీహరి గారితో నాకు 30 సంవత్సరాల స్నేహం. 'పిస్ వెంకట్' గారు బాగా చేసిండు. మంచి వ్యక్తి. వాళ్ళ కుటుంబానికి నేను సంతాపం తెలియజేస్తున్నాను. నేను ఒకటే అంటున్నానంటే వాళ్ళ పిల్లలకు కానీ, వాళ్ళ ఫ్యామిలీకి కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరో వస్తారు, ఎవరో ఇస్తారు, ఎవరో చేస్తారు అనేది మర్చిపోండి. అలా ఎవరో చేస్తారని ఇస్తే అదృష్టం. అంతే తప్ప ఎవరో ఇస్తారని ఆశించొద్దు. ఎవరో చూస్తారని ఆశించొద్దు. ఎందుకంటే ఈరోజు మనం అందరం కలిసి ఉంటున్నాం. రేపు మనం 10 రోజుల తర్వాత ఎవరో మనకు గుర్తుపట్టలేని పరిస్థితుల్లో ఈ సినిమా ఇండస్ట్రీ బిజీ ప్రపంచం ఇది. ఈ బిజీ ప్రపంచంలో మనకు ఎవరు మనకు గుర్తుపట్టి రాలేదు చూడటానికి 'గబ్బర్ సింగ్' బ్యాచ్‌తో ఆయన ఉన్నాడు. 'జబర్దస్త్' బ్యాచ్‌తో వాళ్ళంతా వచ్చారు. పరిచయాలు ఉన్నోళ్ళు వస్తారు. పరిచయం లేనోళ్ళు రావాలి అని లేదు. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నా. మీరు 10 రోజుల తర్వాత నాకు కనబడితే మీరెవరో నేను గుర్తుపట్టలేను. నేనెవరో మీరు అవసరమైతే మీరు నాతో మాట్లాడతారు. రావాలి అనే రైట్ ఏం లేదు. ఎవరివైనా సరే. ఇప్పుడు ఎవరితోనో యాక్ట్ చేస్తున్నారు. యాక్ట్ చేసిన తర్వాత ఆయన కారులో వెళ్ళిపోతుంటే నమస్కారం పెట్టామనుకోండి. నమస్కారం పెడితే గుర్తుపట్టకపోవచ్చు. పొలిటికల్ లీడర్స్ కానీ, సినిమా ఫీల్డ్ కానీ 2 అంతే. అందుకే బిజీ ప్రపంచంలో ఎవరి కాళ్ళు మనం గుర్తుపడతారు, ఎవరు వస్తారు అనేది మనం ఆశించొద్దు. అలాగే ఇప్పుడు ఎవరో డొనేషన్ ఎవరి ఇష్టం వాళ్ళది. అది ఇవ్వాలనుకుంటే ఇస్తారు, లేకపోతే మానేస్తారు. అందుకనేసి నేను చెప్తా సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అదే ఫిల్మ్ నగర్ లేకపోతే ఇంకో కాడో ఎక్కడో దగ్గరలో ఉంటే నియర్ బై రావడానికి కూడా ఏమైనా అవకాశం ఉంది. ఎక్కడో ఉంటారు. కమ్యూనికేషన్స్ గ్యాప్స్, లొకేషన్ రాంగ్ ఇవన్నీ కొంచెం అది కూడా ఇబ్బందికర విషయాలు వస్తాయి. 'పిస్ వెంకట్' గారు నాకు తెలిసి 2 సంవత్సరాలు అయిపోయిన సినిమాలు మానేసి అంతా ఎవరితో కూడా ఆయన ఎక్కువ రిలేషన్స్ మెయింటైన్ చేయలేదు పెద్దవాళ్ళతో. మామూలుగా పెద్దవాళ్ళతో ఎవరితో మెయింటైన్ చేయలేదు కనుక అవన్నీ కూడా మనం ఆలోచించుకుంటే కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి. కనుక మీరందరూ కూడా ఆలోచించండి. ఇస్తే తీసుకోండి. లేకపోతే ఇవ్వాలి అని రూల్ లేదు. ఇస్తారు ఇవ్వరు అనేది వాళ్ళ ఇష్టం. కనుక దయచేసి ఒకటి రావాలా వద్దా వాళ్ళ ఇష్టం. మా అసోసియేషన్లో మెంబర్ కాదు. మహాశేషన్ మెంబర్ అయితే దానికి కొంత క్రూ ఉంటుందో వాళ్ళు వస్తారు, ఏదో హెల్ప్ చేస్తారు. వాళ్ళు ఏదో కొంతమందికి ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు, ఏదో చేస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ మనం అభిమానంతో చూసుకునేవే తప్ప వస్తారు అని ఆశించదు. దీనికే కాదు ఎవరికి కూడా ఇన్ ఫ్యూచర్ రేపు జరగబోయేది మనం ఇప్పుడు ఎవరో సహాయం చేస్తారు, రేపు ఎవరో వస్తారు అని చూడదు. మనమే సెట్ చేసుకోవాలి. మనమే జీవితం కరెక్ట్గా సెట్ అవ్వాలి. అందుకని ఆ జీవితం మాత్రం మనం ఎప్పుడు మన లైఫ్ చాలా మనం రేపు ఎవరో వస్తారు, ఎవరో చేస్తారు అనుకుంటే మనం ఇప్పుడు ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టి చక్కగా రేపు మెడిక్లెయిమ్లు కానీ, రేపు ఇంకోటి కానీ రేపు పిల్లల భవిష్యత్తు కానీ అన్నీ మనం చూడవలసిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనకు ఉంటుంది. నెంబర్ 1. నెంబర్ 2, గొప్పవాడికి డబ్బు మీద ప్రేమ, పేదవాడికి మనిషి మీద ప్రేమ. పేదవాడికి ఏంటంటే మనిషి ప్రాణం మీద ప్రేమ. ఆ ప్రాణం కాపాడుకోవడానికి పేదవాడి బస్తీ నుంచి అందరి దగ్గర వాళ్ళ దాంట్లో సంపాదించిన దాంట్లో 20% తీసి అందరి దగ్గర వసూలు చేసి ఆ ప్రాణాన్ని కాపాడుకుందాం చూస్తాడు. గొప్పవాడు ఎప్పుడు కూడా ఏంటంటే ఆ డబ్బే నన్ను కాపాడుతుంది, ఆ డబ్బే నాకు గొప్ప అనుకుంటాడు. ఇది వాస్తవం. మనం అందరూ అందుకనిసే మొత్తం టోటల్గా వాళ్ళు అంత పెద్ద గొప్పవాళ్ళు కదా, వాళ్ళు ఎందుకు ఇవ్వరు, వీళ్ళు ఎందుకు ఇవ్వరు. కొంతమందికి మనసు ఉంటుంది, కొంతమందికి డబ్బు మీదే మనసు ఉంటుంది. కనుక అందరూ అలాంటి వాళ్ళు కాదు, ఇందరూ ఇలాంటి వాళ్ళు కాదు. అందుకే పేదవాడు చనిపోతే 1000 మంది వస్తారు. గొప్పవాడు ఎప్పుడు కూడా నా డబ్బే నేను కాపాడుతుంది అనుకుంటాడు. కొంతమంది మనసున్న మహారాజు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది హెల్ప్ చేస్తారు. ఇప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా చాలామంది ఉన్నారు హెల్ప్ చేసేవాళ్ళు. ప్రభాస్ గారు కూడా చాలామంది తెలిస్తే హెల్ప్ చేసే వ్యక్తి. అలా ఎంతోమంది ఉన్నారు, లేనోళ్ళని లేరు. కాకపోతే ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్స్లో కొంతమంది రావచ్చు, లేకపోతే కొంతమందికి బిజీ టైం ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనం రాలేదు అని బాధపడటానికి లేదు, వచ్చారని చెప్పేసి వస్తే దండం పెట్టి సంతోషపడతాం అంతే. కానీ చనిపోయినప్పుడు రావాలి అది రూల్ ఏమీ కాదు. కనుక డబ్బులు ఇవ్వాలా వద్దా అనేది ఎవరి ఇష్టం. అందుకే అంటాను, బతికున్నప్పుడే అన్నీ చక్కబెట్టుకోవాలా, బతికున్నప్పుడే అన్నీ చూసుకోవాలి. రేపు మనకు వస్తారు, మన పిల్లల్ని చూస్తారు, రేపు మన సహాయం చేస్తారు అనుకోవడం తప్పు. మన దగ్గర ఆ సహాయం పొందిన వారు కూడా మన దగ్గర హీరోలుగా తయారవ్వచ్చు. మన దగ్గర ఎన్నో సినిమాలుగా హీరోగా నిలబెట్టచ్చు. ఆ నిర్మాత పిల్లలు వెళ్తే చక్కగా తప్పకుండా అంటాడు, కారు చూసి కారు చూడలేనట్టు పైకి డోర్ ఎత్తుతారు. ఆ రోజులు కూడా చూసాం. అవి కూడా చూస్తాం. బిగ్గెస్ట్ హీరోలకి, డైరెక్టర్ పిల్లలకే పట్టించుకోలేదు. పెద్ద బిగ్గెస్ట్ నిర్మాతల పిల్లలకే పట్టించుకోలేదు.
కనుక ఈ సినిమా ప్రపంచంలో ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు పేదవాళ్ళు మనం చెప్పలేం. ఎవరు వస్తారు, ఎవరు రారు అని మనం చెప్పలేం. కనుక దయచేసి వచ్చిన వాళ్ళు సంతోషం. డిమాండ్ ఏం లేదు, ఇవ్వాలని ఎవరు ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు ఇస్తారు ఇవ్వాలని, లేకపోతే ఇవ్వాలని ఏం లేదు. రెండోది రావాలి అని ఏం లేదు. ఎవరు వస్తే వాళ్ళు వస్తారమ్మా. దానికోసం మనం ఎందుకంటే రిలేషన్షిప్ ఇప్పుడు లోకల్గా మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం కాబట్టి అందరూ మన కాడికి వస్తారు. మనం తెలియకుండా వస్తారా? ఒకప్పుడు ఇప్పుడు ఏంటంటే అప్పుడు సినిమా చేసిన వాళ్ళు అందరూ మన ఫ్రెండ్స్ అనుకోవడం కూడా తప్పు. పలకరించిన వాళ్ళు అందరూ మన ఫ్రెండ్స్ అనుకోవడం తప్పు. ఫోటోలు తీసుకున్న అందరూ మన ఫ్రెండ్స్ అనుకోవడం తప్పు. ఎందుకంటే వాళ్ళు ఆ టైంకి మనం గుర్తుండొచ్చు, మన 6 నెలల తర్వాత మనం మర్చిపోవచ్చు, అంతే కదా. కనుక అందుకైనా సరే ఎప్పుడు కూడా మనం జాగ్రత్తగా మనం అందరం కూడా ఉండాలి. వీళ్ళే కాదు, ఎవరు ఫ్యూచర్ ఎవరైనా సరే వాళ్ళు మనకు పలానా వాళ్ళు హెల్ప్ చేస్తారు, పలానా వాళ్ళు వస్తారని మాత్రం ఆశించొద్దు. దయచేసి మీకు బాధ అనిపించవచ్చు, 100 సినిమాలు చేశాడు మా నాన్న ఏంటి ఇలాగని బాధ అనిపించవచ్చు. దయచేసి మాత్రం మీరు అర్థం చేసుకొని పెద్ద మనసుతో, మీ నాన్న మంచి ఆర్టిస్టు, గుడ్ ఆర్టిస్టు, సూపర్ టైమింగ్స్ ఉన్న వ్యక్తి, కానీ ఆ వ్యక్తిని అలాగే ఉంచండి. ఇలా కొంచెం ఆయన వ్యాపారాలు కూడా మంచి వ్యాపారం అని నాకు తెలుసు, ఆయన వెల్ సెటిల్డే. కనుక దయచేసి అలాంటి వ్యక్తిని మనం అలాగే ఉండాలా. కనుక చులకన చేయొద్దని, ఈ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వస్తారు, రాని వాళ్ళు రారు. దయచేసి మనం అలా అపార్థం చేసుకోవద్దు. నమస్కారం.